అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కిల్లి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఒక వీడియో మన పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి అలాగే ప్రవీణ్ పగడాల అనే ఒక గుంట నక్క పాస్టర్ ఈయన కలిపి మాట్లాడుతుంటారండి. ఇది అసలు ఎంత కామెడీగా ఉంటుంది, ఈ వీడియోలో వీళ్ళు ఏం చెప్పారు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మనం చెప్పాల్సింది, కొంతమంది సేవకులు, ముఖ్యంగా సేవకులు ఒక వచనాన్ని చూపించి, మీరు యేసు ప్రభువును ఒప్పుకుంటే నా నామమును పబ్లిక్గా ఒప్పుకోనివాడు నా వాడు కాదనే పాయింట్ చెబుతూ, మీరు మతం మారారు కాబట్టి కులం మారాలి అని అంటున్నారు. మీరు కులం మార్చుకోకపోతే, మీరు బీసీసీ కాకపోతే మీరు దేవుని కుమారులు కాదు, ఆయన నామాన్ని ఒప్పుకోవట్లేదు కనుక మీరు నరకానికి పోతారు అని చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ భావజాలాన్ని అందరి మీద రుద్దుతున్నారు. దీంతో నేనైతే ఏకీభవించట్లేదు. మీ అభిప్రాయం చెప్పాలి. ఏమండి విజయప్రసాద్ రెడ్డి గారు, మీరేదో కాస్త కోస్త తెలివైన వాళ్ళు, కాస్త కోస్త నిజాయితీగా ఉంటారు, మంచిగా మాట్లాడతారని నా అభిప్రాయం ఇంతవరకు. కానీ మీరు కూడా ఒక పచ్చి ఇతర దొంగనా డాష్ పాస్టర్లలానే మీరు మాట్లాడతారని, మీరు కూడా ఇలాంటి దిక్కుమాలిన మతిలేని పసలేని పూర్తి అబద్ధాలైన విషయాలని మీరు కూడా మాట్లాడతారని మొట్టమొదటిసారిగా, అంటే ఇంతకు ముందు పాస్ట్లో మీ సంగతి నాకు తెలుసు, బట్ ఈ మధ్య కాస్త మంచివాడి అవతారం ఎత్తారు కనుక నేను కూడా అదే భ్రమలో ఉన్నానండి, కాస్త మంచివాడిగా మారారేమో అని. బట్ ఈ క్వశ్చన్తో మీరు కాదు, జస్ట్ మీరు ఒక మంచివాడనే ముసుగేసుకున్నారు, మీరు కూడా దొంగనా డాష్ పాస్టరే అని చెప్పి నాకు అర్థమైంది. బట్ మీ క్వశ్చన్లోనే మీరు జనరల్గా లాజిక్ మాట్లాడుతుంటారు కదా, ఇది ఎంత ఇల్లాజికల్లో చెప్తాను. కులం అనేది ఎక్కడా మారదండి. వాడు అంటే మన భారతీయులుగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా హిందూ మతం నుంచి వచ్చినవాడే, సనాతన ధర్మం నుంచి వచ్చినవాడే. నోట్ దిస్ పాయింట్, ఎవడైనా కానీ. సో వాడు ఏ మతంలోకి మారినా వాడి కులం అయితే మారదు. సో మీరు కులం ఎలా మార్చేసుకుంటారు? కులం మారదు. ఇకపోతే మీరు బీసీసీ అనే ఒక పదం వాడారు, అది కులానికి సంబంధించింది కాదు, అది రిజర్వేషన్. అర్థమవుతుందా? కులాన్ని తీసుకెళ్ళి రిజర్వేషన్ అనే దాంతో కలిపి కులం మార్చుకొని బీసీసీలోకి మారితే అని చెప్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే, మగాడికి ఆడదానికి ఏదో చేసి ఏదేదో చేసినట్టు ఉంది. మగాడే, ఆడదే. దాన్ని తీసుకెళ్ళి దీనిగా, దీన్ని తీసుకెళ్ళి దానిగా మార్చకండి. అలాంటి ప్రయోగాలు ఏమీ చేయకండి మీరు. సో కులం వేరు, రిజర్వేషన్ వేరు. కులం అనేది మీకు తెలిసిందే, చాలా రకాల కులాలు ఉన్నాయి. బట్ బీసీసీ అనేది బ్యాక్వర్డ్ క్యాస్ట్. అది ఎవరు అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరైతే ఎస్సీ కింద ఉంటారో హిందూ మతంలో, వాళ్ళు ఏమైనా కానీ క్రైస్తవంలోకి కానీ ఇస్లాంలోకి కానీ మారితే, ఎస్పెషల్లీ క్రైస్తవంలోకి మారితే వాళ్ళకి ఈ బీసీసీ అనే ఒక రిజర్వేషన్ కేటగిరీ వర్తిస్తుంది. అంతే తప్ప కులం మార్చుకోండి బీసీసీలోకి వెళ్ళిపోండి కాదు. తెంగర మాటలు ఆడకండి. ముందుకెళ్దాం. ఇప్పుడు బైబిల్లో ఎక్కడా కూడా నువ్వు బీసీసీ అయితే క్రైస్తవుడివి అని చెప్పదు బైబిల్. ఉండి వచ్చాడు ఇంకొక తెంగరదవా. ఎక్కడ కూడా బైబిల్లో అంట బీసీసీ అంటే మతం మార్చుకుంటే బీసీసీ అని బైబిల్లో చెప్పదంట. అసలు బైబిల్కి ఏం సంబంధం దానికి? భారతదేశంలో ఉన్న రాజ్యాంగంలో క్రైస్తవులు, హిందుత్వంలో ఎస్సీలో ఉన్నవాళ్ళు, నేను ఇందాక చెప్పినట్టు ఈ యొక్క క్రైస్తవంలోకి వస్తే వాళ్ళకి బీసీసీ చెందుతుందని చెప్పాను. మరి అది బైబిల్లో ఉంది లేకపోతే బైబిల్లో ఉండదు అని చెప్తారేంటి? అసలు బైబిల్లో భారతదేశం గురించి కానీ లేకపోతే హిందూ మతం గురించి ఎక్కడుంది? ఏంటి తెంగరవాదన? బైబిల్లో ఏ కులమును క్రైస్తవానికి అంటగట్టే ప్రథ లేదు. నోట్ దిస్ పాయింట్. హిందుత్వంలో మాత్రమే కులాలు ఉంటాయి, ఇంకా ఎటువంటి మతంలో కూడా కులాలు ఉండవు. వింటున్నారా? ఇంకెటువంటి మతంలో కూడా కులాలు ఉండవు. ఆ సాంప్రదాయం మనకు లేదు. కులరహిత సమాజం బైబిల్ గ్రంథం. ఏ కులాలు, ఏ మతాలు, ఏ జెండర్ బయస్ అంటే లింగభేదం, ప్రాంత భేదం, భాషా భేదం ఏదీ లేనటువంటి ఒకే ఒక్క మానవ శరీరం, లేకపోతే క్రీస్తు శరీరం అని పిలువబడటమే సంఘం. దాంట్లోకొచ్చి నువ్వు మళ్ళా నేను కులము, గోత్రము, ఫలానా అంటే నువ్వు బేసిక్గా అనుసరిస్తున్నది క్రీస్తును కాదు, నువ్వు అనుసరిస్తున్నది మను. ఇక్కడ రెండు విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయండి. మొదటిది, ఏదో లింగ భేదం లేదంట. ఎందుకు లింగ భేదం లేదు? స్త్రీలు అయితే ప్రార్థన చేయకూడదు,
వాళ్ళకి అసలు పాశ్రమల కింద ఉండకూడదని చెప్పి పౌలు చెప్పాడు బైబిల్లో. ఇది మొదటిది. ఇక రెండవది, కులాలైతే లేవు కానీ వీడు పెంతుకోస్టు, వీడు ఆర్థోడాక్సు, వీడేమో కేథలిక్కు, వీడేమో ప్రొటెస్టెంట్ అని మీలో మీరు కొట్టుకు చచ్చిన సందర్భాలు లేవా? అంతెందుకు, ఇప్పుడు మన భారతదేశంలో వీడిది కమ్మ చర్చు, వీడిదేమో కాపు చర్చు, వీడిదేమో ఇంకేదో కులం చర్చ్ అని చెప్పి చర్చిలు పెట్టుకొని ఈ కులం వాడు ఆ చర్చికి వెళ్ళడు, ఆ కులం వాడు ఈ చర్చికి రాడు. మరి అవన్నీ కూడా మీకేమీ కనిపించట్లేదా? ముందుగా మీరు మీ క్రైస్తవాన్ని ఉద్ధరించి అలా ఎందుకురా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడి అందరినీ కల్పించిన తర్వాత కదా మీరు మాట్లాడాలి. మరి ఇన్ని రకాలుగా ప్రపంచంలోనూ మన భారతదేశంలో కులాల వారీగా క్రైస్తవులు కూడా విడిపోయి రకానికి ఒక చర్చి పెట్టుకుంటే అసలు ఇది క్రీస్తు శరీరం అంటే మేం వేరు, ఎవరు యూదులు వేరు, అన్యులు వేరని రకరకాల వ్యత్యాసం చూపించాడు బైబిల్లో. మనం కొత్త నిబంధన చదివితే ప్రార్థన ఎలా చేయాలన్న దగ్గర ఈ యేసే చెప్పాడనమాట. అన్యులు ఎలా చేస్తారు ప్రార్థన, యూదులు ఎలా చేయాలి ప్రార్థన అని చెప్పి ఆయన ఎంతో వ్యత్యాసం చూపించాడండి జనాల మధ్య. సమరీలను ఒకలా చూశాడు, అటు పక్కనేమో యూదులను ఒకలా చూశాడు. అసలు భయంకరమైన వివక్ష అనేది క్రైస్తవ్యం చూపించింది. అవన్నీ దాచేసి గొప్పలు చెప్పుకుంటున్నాడు అనమాట, బయట ఎవరికి తెలియదని. ఈయనొక్కడే మహామేధావని. నువ్వు మేధావి కాదు బాబు, మేత ఆవువి. నీలాగా మేము కూడా పుస్తకాలు చదివాము కనుకనే నిజాలు నిర్భయంగా చెప్తున్నాము. ముందు ముందు ఉండి ఇంకా నీకు. నన్ను కూడా ఇలాగే అడిగారు. నేను మా పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయడానికి వెళ్ళాను స్కూల్లో. సార్ మీ కులం చెప్పండి అన్నాడు. ఎందుకు నీకు అన్నాను. రాయాలి సార్ అన్నాడు. నాకు లేదురా అన్నాను. అటెండ్ సార్ మీరు చెప్పాలి సార్, మీరు ఒప్పుకో. నాకు లేదండి, మీకేంటి ప్రాబ్లము? లేదు సార్ పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ రేపు అన్నాడు. నా పిల్లలకు కదా ప్రాబ్లం, నీకేంటి ప్రాబ్లం? నేను చెప్తున్నాను నాకు కులం లేదని, నువ్వు జనరల్ అని రాయి అక్కడ అన్నాను. సరే సార్ మీ ఇష్టం అన్నాడు, రాశాడు. ప్రతిఘటించడం నేర్చుకోవాలి. తల ఒగ్గేంత వరకు ఈ సిస్టమ్ అనేది అలాగే తల ఉంచు. అలాగే కామెడీ ఏంటంటే అక్కడ విజయప్రసాద్ రెడ్డి ఏమని స్టార్ట్ చేశాడు, ఒరే మీరంతా కూడా కులం మార్చుకొని క్రైస్తవంలోకి వచ్చేయండి, అంటే మీరు రిజర్వేషన్ వదులుకోండి అని కొంతమంది చెప్తున్నారు, అలా చెప్పకూడదు కదా. అంటే విజయప్రసాద్ రెడ్డి ఉద్దేశంలో ఏంటి అంటే హిందూ సోదరుల తాలూకు రిజర్వేషన్ అనేది మీరు దొబ్బుతూ క్రైస్తవంలోనే ఉండండి, అలా ఎవడైనా వదులుకోండి అని చెబితే వాళ్ళని ఖండించమని ఎవరిని అడిగాడు? మన పాస్టర్ ప్రవీణ్ పగడాలని అడిగాడు. ఆయన ఒకటి అడిగితే ఈయనేం చెప్తున్నాడు, నాకు కూడా కులం లేదు, అసలు కులం ఎందుకు ఉండాలి, కులం ఎవడైనా ఉంది అని అడిగితే ప్రతిఘటించండి అని చెప్తున్నాడు. పాపం ఇప్పుడేమైంది, విజయప్రసాద్ రెడ్డి తాలూకు నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ఇప్పుడు దీన్ని ఈయన ఎలా కవర్ చేసుకుంటాడో చూడండి అని చెప్పి నేను ఇప్పుడు మైక్ పట్టుకొని మీరెవ్వరు కూడా అందరూ ఇలాగే చేయండి అని నేను చెప్పను. అది మీ వ్యక్తిగత చాయిస్. ఉదాహరణకు నేను చెప్పనంట, అంటే అందరూ ఇలాగే చేయండి అని నేను చెప్పను అంటున్నాడు. ఒకవేళ చెప్పాడు అనుకోండి, అక్కడ ఉండే జనాలే ఈయన మీద చెప్పులు ఇసురుతారు. కారణం ఏంటి అంటే ఈరోజు క్రైస్తవ్యంలో 100కి 80% ఎవరు కిందనున్న బడుగు అంటే ఎస్సీలు అనమాట, వాళ్ళే చాలా వరకు కూడా ఈ క్రైస్తవ్యంలోకి మారారు. మరి వాళ్ళందరినీ కూడా మీ రిజర్వేషన్ వదులుకోండి అంటే హిందూ పేర్లతో ఉన్న మీ తాలూకు రిజర్వేషన్స్ వదులుకోండి అని చెప్పారు అనుకోండి, వీళ్ళ క్రైస్తవ్యం మూతపడిపోద్ది, ముఖ్యంగా వీళ్ళ తాలూకు చర్చలు మూతపడిపోతాయి. మరి ఎలా చెప్తారు అంటే వీళ్ళలోనే అసలు నిజాయితీ లేదని మీకు అర్థమవుతుందా? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అంటే హిందూ సోదరుల తాలూకు రిజర్వేషన్స్ దొబ్బి తినండి అని చెప్పి పబ్లిక్గా చెప్తున్నారు. నేనైతే వదులుకున్నాను రిజర్వేషన్ అంట. ఈయనకి బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఓసీలో ఉండేవాడు అయి ఉండొచ్చు. ఓసీలో ఉండేవాడికి రిజర్వేషన్ ఎక్కడ ఉంటుంది? సో రిజర్వేషన్ లేని వాడికి కులంతో పనే ఉంది. అందుకే బహుశా ఈయన కానీ ఈయన తాలూకు పిల్లలు కానీ జనరల్ అని రాసుకుని ఉండొచ్చు. అందుకని ఏం చెప్తున్నాడు, అలా మీరేమీ చేయాల్సిన పని లేదని చెప్తున్నాడు. ఒక పక్క ప్రతిఘటించండి అని చెప్తున్నాడు, ఇంకొక పక్క మీరేం అలా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్తున్నాడు. క్రైస్తవంలో కులం లేదని చెప్తున్నాడు, కానీ మీరు మాత్రం మీ కుల రిజర్వేషన్స్ ఉంచుకోండి అని చెప్తున్నాడు. అంటే ఎంత డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు, ఎంత దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అందుకే వీళ్ళు పాస్టర్లు అయ్యారు. పేడలో ముంచిన చెప్పుతో కొట్టినా కానీ అసలు ఎటువంటి పాపం కూడా తగలదు. అంత దిక్కుమాలిన దొంగన డాష్ గాళ్ళు ఎవరంటే ఈ పాస్టర్లే. ఇంకా ముందుకు వెళ్దాం. భారతదేశంలో మత ప్రలోభ పెట్టి ఒక మతంలోనికి మార్చటానికే ఈ బీసీసీ అనే యాక్ట్ వచ్చింది. మళ్ళీ చెప్పనా, ప్రలోభ పెట్టి ఒక మతంలోని ఉంచటానికి
ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ సవరణ జరిగింది. అంటే హిందువుగా నువ్వు ఉంటేనే నీకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పేటటువంటి ఈ ఆలోచన ఒక ముగ్గు. ఆ ముగ్గులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు క్రైస్తవులవ్వకుండా బలవంతంగా ప్రలోభ పెట్టి గవర్నమెంటే వాళ్లను ఒక మతంలో ఉంచుతోంది. ఓసీలకు మళ్ళీ లేదు, అది ఓసీలు మార్చట్లేదు బీసీసీలో. నేను రిజర్వేషన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ పనికి రాజ్యాంగంలోనే చోటు కల్పించిన రాజకీయాలను మార్చాలి. చూసారా ఎంత తెలివిగా ఒక నిజాన్ని కప్పిపెట్టి ఒక అబద్ధపు మాట క్రైస్తవుల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నాడో ఈ గుంటనక్క ప్రవీణ్ పగడాల. ఒక మతంలో ఉండే వాళ్ళని ప్రలోభ పెట్టడం కోసమనంట ఈ బీసీసీ అనే ఒక యాక్ట్ని తీసుకొచ్చారంట. అసలు ఎవడి రిజర్వేషన్లు ఎవడి దొబ్బుకెళ్ళిపోవడానికి చూస్తున్నారు మీరు? అసలు దురాగతాలకు గురైంది ఎవరు? ఫస్ట్ హిందువులు, ఈ క్రైస్తవులు కాదు, ముస్లిమ్స్ కాదు. 800 ఏళ్ళు అనేది ముస్లిమ్స్ పాలించారు, 200 ఏళ్ళు అనేది క్రైస్తవులు పాలించారు. అది మన అందరికీ తెలుసు. బ్రిటిషర్స్ మనకి అంటే స్వాతంత్రం ఇస్తున్నప్పుడు దీని మీద ఒక చర్చ జరిగింది ఈ రాజ్యాంగం రాసే టైంలో కూడా. అలానే ఎవరెవరికి ఏమేం కావాలి అన్న దగ్గర దానికి అధ్యక్షత ఎవరు వహించారు అంటే అప్పటి హోమ్ మినిస్టర్ వల్లభాయ్ పటేల్ గారు దీనికి అధ్యక్షత వహించారు. అప్పుడు ఏం జరిగింది అంటే క్రైస్తవుల తరపున హెచ్సి ముఖర్జీ అనే ఒక ఆయన ఏం చేశారంటే, మేము క్రైస్తవులం, మా క్రైస్తవ మతంలో ఎటువంటి కులాలు లేవు. వింటున్నారా? మా క్రైస్తవ మతంలో ఎటువంటి కులాలు లేవు. కులాలే లేనప్పుడు వివక్షత ఎక్కడి నుండి వస్తుంది? కనుక మాకు రిజర్వేషన్స్ అవసరం లేదు అని చెప్పి వల్లభాయ్ పటేల్ గారికి ఆయన ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. అలానే ఇస్లాం నుంచి కూడా అలాంటి వినతి పత్రమే వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నారు. అందుకని ఆ 2 మతాల్లో కూడా ఎటువంటి వివక్షత లేదు. పైగా వాళ్ళు రూలింగ్ చేశారు మనల్ని, హిందువులు మొత్తాన్ని అణచిపారేశారు, బానిసలుగా చేసుకున్నారు. వాళ్ళు రూలింగ్లో ఉండి వాళ్ళకెందుకు రిజర్వేషన్స్? ఉంటే గింటే మనకు ఉండాలి. కానీ ఇంకొక నిజాన్ని ఇక్కడ ఒప్పుకోవచ్చు. ఈ ఎస్సీ దాంట్లో ఈ షెడ్యూల్లో కులాల్లో వచ్చే వాళ్ళందరూ కూడా నిజంగానే మనలో కొంతవరకు వివక్షత జరిగింది అనేది పచ్చి నిజం. సో వాళ్ళందరికీ రిజర్వేషన్స్ కావాలి. ఎందులో హిందూ మతంలో ఉండే వాళ్ళకి కదా, వాళ్ళు కదా వివక్షత పడ్డారు. సో వాళ్ళకి కావాలి. అందుకని చెప్పే ఇటువైపు ఉన్న 2 మతాల వారు కూడా మాకు వద్దు రిజర్వేషన్స్ అని ఖచ్చితంగా చెప్పడం వలనే రిజర్వేషన్స్ అనేవి హిందువులకి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంతేకాదు 1935 ఆ టైంలో కూడా రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు బ్రిటిషర్స్ కూడా అదే మాట అన్నారు. క్రైస్తవులకి ఎటువంటి రిజర్వేషన్స్ అవసరం లేదని వాళ్ళ వైపు నుంచి కూడా ప్రతిపాదన తీసుకొని వచ్చారు. సో మీ వాళ్ళే ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి? అప్పట్లో కాస్త కోస్త నిజాయితీ అయినా ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఉండే వాళ్ళంతా కూడా దొంగన డాష్ గర్ల్ కదా. వీళ్ళకి ఇటుపక్క రిజర్వేషన్స్ కావాలి, అటుపక్క దశం భాగాలు కావాలి, ఇటుపక్క చర్చకొచ్చే అమ్మాయిలు కావాలి, అన్నీ కావాలి. వీళ్ళకి సుఖాలు కావాలి, డబ్బులు కావాలి, అటుపక్క రిజర్వేషన్స్ కావాలి. కనుక నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నారు. ఒక మతంలో ఉంచడానికంట అసలు ఆల్రెడీ ఉండేవాడికి ఉంచడానికి ఏంట్రా? ఏమైనా బుర్రుండే మాట్లాడుతున్నావా? ప్రలోభ పెట్టడం ఏంటి? ప్రలోభ పెట్టి వేరే మతంలోకి పోయేవాడిని ప్రలోభ పెట్టడం అంటారు. ఉన్న మతంలో ఉండేవాడికి ప్రలోభ పెట్టడం అని ఎందుకు అంటారు? పోనీ వాడేమైనా వేరే మతంలోకి వెళ్తున్నాడు అనుకో, ఎవడాపాడు వాడిని? ఎవడాపాడు? వెళ్ళమని చెప్పండి. అసలు బీసీసీ ఇవ్వడమే తప్పు. క్రైస్తవుల్లో ఎందుకు ఇవ్వాలి? అసలు మీకు కులమే లేదని ఒక పక్క చెప్తూ రిజర్వేషన్ అనేది ఏ బేస్ మీద తీసుకుంటారు? మీరు ఏ బేస్ మీద తీసుకుంటారు? మీరే చెప్తున్నారు ప్రవీణ్ పగడాల గారు, మీ మొహానికి కనీసం సిగ్గేనా ఉందా? మీరే చెప్తున్నారు కదా క్రైస్తవంలో కులం లేదు అని, నేను కూడా కులం వదులుకున్నాను అని. మరి ఏ బేస్ మీద మీరు చెప్తున్నారు కింద కూర్చున్న వాళ్ళకి కానీ, లేకపోతే మీ దాంట్లో ఇంకా ఎస్సీలు కాదు, ఇంకా వాళ్ళకి కులం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవంలోకి మారే వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళు ఏ కులం వారైనా కానీ కులం ఉంటుంది. కానీ షెడ్యూల్ తెగలకు సంబంధించిన వాళ్ళు హిందువులైతే మాత్రం ఆ రిజర్వేషన్ కానీ ఎటువంటి ఫలాలు కానీ క్రైస్తవంలోకి వెళ్ళాక వాళ్ళకి చెందవు. వాళ్ళకి బీసీసీ కూడా అక్కర్లేదు. నిజం చెప్పాలంటే అది నిజానికి పెద్ద కుట్ర, రాజకీయ నాయకుల కుట్ర. పోరాటం చేయాలి, జరుగుతోంది పోరాటం. అందులో ఎవడి రిజర్వేషన్లు దబ్బడానికి, ఎవడాస్తులు దబ్బడానికి మీరు పోరాటం చేయాలి, భాగం అవ్వండి. అంతేకాని తల ఒగ్గి మీరు అవునా అది చెప్పిందా అయితే నేను. ఒక ఆయన అన్నాడు, ఈ
ఇప్పుడు నువ్వు ఒకానొక సమయంలో ఎస్సీగా ఉన్నావు, క్రీస్తును తెలుసుకున్నావు, బీసీగా రా అన్నాడు. అరే నాకు కులమే వద్దంటుంటే నువ్వు బ్యాక్వర్డ్ కాస్ట్ అంటావేంటి? నేను బ్యాక్వర్డ్ ఏంటి, నేను అందరికంటే ఫార్వర్డ్ అని చెప్పండి. ఒక పాయింట్ అన్న, కొంతమంది రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు, వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి అవి కావాలి. నేను అదే అంటున్నాను. చూసారా, పాపం ప్రవీణ్ పగడాల కొంతవరకు రైట్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంటే మన విజయప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ తీసుకొస్తున్నారనమాట. రిజర్వేషన్స్ కావాలంట. రిజర్వేషన్స్ కావాలనుకుంటే ఏం చేయాలి? హైందవ మతంలో ఉండమని చెప్పండి. ఈయన ఎలా చెప్తున్నాడంటే, నా దగ్గర డబ్బులు లేవు కానీ నాకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? కష్టపడి సంపాదించాలి. అంతేగాని పక్కింటోడు దొబ్బుకొస్తారేంట? విజయప్రసాద్ రెడ్డి చెప్పేది అలాగే ఉంది. లాజిక్లు మాట్లాడతావు కదా నాయన, ఇదేనా నీ లాజిక్? పక్కింట్లో వాడి దొబ్బుకొస్తే అది కరెక్ట్ అవుతుందా? నీకు డబ్బులు కావాలంటే కష్టపడి సంపాదించు. నీ దాంట్లో ఉండే వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలంటే, అరే బాబు చట్ట ప్రకారం ఏంటి అక్కడ సొల్యూషన్? నీ క్రైస్తవులు అయితే రాదురా నాయన, హిందూ మతంలో నువ్వు ఉండు, ఏ సంగతి తర్వాత చూసుకుందాం, ముందు రిజర్వేషన్స్ కావాలంటే హిందూ మతంలో ఉండు, రిజర్వేషన్స్ అనుభవించి పైకి రా అని చెప్పాలి. లేదా నీకు ఏసే కావాలి అనుకుంటే రిజర్వేషన్స్ అన్ని వదిలేసి రా అని చెప్పాలి. అంతేగాని ఇటు పక్క క్రైస్తవంలోకి వచ్చేస్తావు, నీకు సమాజంలో పరపతి కావాలి, నీకేమో రిజర్వేషన్స్ కూడా కావాలా? ఎవడాస్తులు దొబ్బుకెళ్ళిపోదామని మాట్లాడేదానికి కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏం తిని మాట్లాడుతున్నావు? సో నేనేమంటున్నానంటే అవసరం లేదు. అవసరం లేదు అంటే అవి కోల్పోతారు కదా. కోల్పోతారు ఏంటి? మధ్యలో నీ బాధ ఏంటి? నేనేమంటున్నానంటే, నీకు కులమే అవసరం లేదు అన్న స్టాండ్ తీసుకో, లేకపోతే నీ పైన జరిగిన అన్యాయానికి పోరాడుతూ అందులో ఉండు. కులమే లేదని స్టాండ్ తీసుకోవాలంట, రిజర్వేషన్ గురించి పోరాడాలంట. చూసారా ఎంత బాగా మాట్లాడుతున్నాడో? పునాది కట్టగానే 2 అంతస్తులు మేడ పైన అని చెప్తున్నాడు. మందు కొట్టి వచ్చారా ఏంటండి వీళ్ళు? చూసారా, ఏదో ద్రాక్ష రసం ఏది ఇస్తారు కదా చర్చిలో వెళ్ళగానే, అది గట్టిగా తాగొచ్చినట్టున్నారు. ఎవడు కూడా కనీసం మినిమం లాజిక్ ఉన్న మాటలు మాట్లాడట్లేదు. అటు పక్క మన పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి కానీ, లేకపోతే ఇటు పక్క ఉన్న ప్రవీణ్ పగడాల కానీ. కులం వద్దంట, రిజర్వేషన్ కావాలంట. కింద పునాది వద్దు కానీ 4 అంతస్తులు బిల్డింగ్ కావాలని చెప్తున్నాడు. పునాది వేసుకోకండి మీరు, కానీ పైన మాత్రం 4 అంతస్తులు బిల్డింగ్ కట్టండి అని చెప్తున్నాడు. ఈ తలకమాసిన ఎదవ. అది జరిగింది అన్యాయం, నీ అంటే పైన మీరు జరిగింది compel అన్యాయం. చేయట్లేదు, మీరు కంపేర్ చేయట్లేదు. ఓహో, మీరు కంపేల్ చేయట్లేదు, ఆయన చేస్తున్నాడు. దానికి ఏంటి, మనవాడు కవరింగ్ ఇస్తున్నాడు అనమాట. కంపేల్ చేస్తే ఇద్దరిని కలిపి కొడతారు ఆ వచ్చిన జనాలు. అది వీడి బాధ. లేదు, మీ వ్యక్తిగత చాయిస్ అని చెప్తున్నాను. నేను తీసుకున్న చాయిస్ ఇది. నాకు కులమే లేదంటుంటే నువ్వు బీసీ అంటావు, ఓసీ అంటావు, ఎఫ్సీ అంటావు ఏంటి? అరే సీనే లేదురా బాబు అని చెప్తున్నాను. నేను ఓపెన్ కేటగిరీ, ఓపెన్ క్యాస్ట్ కాదు, నేను ఓపెన్ కేటగిరీ. ఒకవేళ దళిత సామాజిక వర్గం నుంచి మీరు క్రీస్తును ఈరోజు తెలుసుకొని ఉంటే, మీరు క్రీస్తును తెలుసుకున్నంత మాత్రాన మీ పైన ఉన్న సామాజిక వివక్ష పోలేదు, అది అలాగే ఉంది. ఎవడు చెప్పాడండి? క్రైస్తవులుగా ఉన్నప్పుడు దళిత సామాజిక వివక్ష పోలేదని ఎవరు చెప్పారు? పైగా ఎవరైతే క్రైస్తవుల్లోకి వెళ్ళి ఈ రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారో వాళ్ళు నిజమైన దళితుల్ని ఈరోజు పీడించుకు తింటున్నారు. వాళ్ళ తాలూకు ఆస్తులు తీసుకుంటున్నారు, వాళ్ళ తాలూకు రిజర్వేషన్స్ తీసుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన ఫలాలు దోచుకుంటున్నారు. సమాజంలో పెద్ద చీడ పురుగుల్లా తయారయ్యారనమాట వీళ్ళంతా కూడా. వీళ్ళ మీద వివక్ష పోలేదని చెప్పి ఈయన ఇస్తున్నాడు సర్టిఫికెట్. వింటున్నారా? అంటే ఎవడైతే సమాజంలో ఎంతో అంటే రకరకాల గలిబిలు అంటారు వీళ్ళ భాషలో చేస్తున్నారో వాళ్ళు వివక్ష ఎదుర్కొన్నారని చెప్తున్నాడు ఈయన. అంటే మరి నిజమైన హిందూ సోదరులు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళంతా కూడా రిజర్వేషన్స్తో బాగుపడిపోయారా? ఇంకా వాళ్ళకి రిజర్వేషన్సే అవసరం లేదా? అదేనా మీరు చెప్పాలనుకుంటుంది? అంటే ఇక్కడి నుంచి ఎవరైతే క్రైస్తవంలోకి మారారో వాళ్ళకే రిజర్వేషన్స్ ఇవ్వాలా? హిందూ మతం కింద ఉండే వాళ్ళందరికీ కూడా తీసిపడేయాలా? ఇంకెందుకు ఆమెకు కూడా చెప్పేయండి. మీ మొహాలకి సిగ్గుందా లేకపోతే ఏమైనా ఉందా అసలు అనేయండి ఆ మాట కూడా. కమిషన్స్ అన్నీ అవే చెప్తున్నాయి. ఏ కమిషన్ రా? రష్యా కమిషనా, అమెరికా కమిషన్ చెప్పిందా నీకు? ఎందుకంటే నువ్వు ఆల్దే కదా, ఎందుకులే ఇప్పుడు బూతులు. కానీ దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కులానికి కాదు రిజర్వేషన్. ఏదైతే మీ పైన ఈ వివక్ష జరుగుతుందో దానికి రిజర్వేషన్. వచ్చాడండి కొత్త రాజ్యాంగం రచించే కర్త. కులానికి కాదంట రిజర్వేషను, పైన జరిగే వివక్ష. అసలు వివక్ష చేసేవాళ్ళే వీళ్ళు, వివక్ష చూపించేదే వీళ్ళు. ప్రపంచం మొత్తం వివక్ష చూపించి నాశనం చేసి పడేశారు ఈ క్రైస్తవులు. వీళ్ళకి ఇవ్వాలంట రిజర్వేషన్. ఏంటి వివక్ష చూపించినందుకు? వివక్ష ఇంకా ఉంది, మీకు రిజర్వేషన్ హక్కు ఉంది.
ఇలా మాట్లాడినందుకే కేంద్రంకి సుప్రీంకోర్టు అడిగింది, ఏంటి అసలు వీళ్ళకి ఇవ్వాలా రిజర్వేషన్, ఏం జరిగింది, ఒక కమిషన్ వేసారు, ఏం జరిగింది అని. క్లియర్గా కేంద్రం చెప్పింది, ఇతర మతాల్లో ఉండే వాళ్ళు ఎవ్వరికీ కూడా రిజర్వేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. వింటున్నారా? రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కనుక మేమైతే మాత్రం అలాంటి ప్రపోజల్ ఏది తీసుకురావట్లేదు అని క్లియర్గా చెప్పింది. ఇంకా సుప్రీంకోర్టు కూడా చెప్పింది, క్రైస్తవంలో కానీ లేకపోతే ఇస్లాంలో కానీ ఇలా దళిత అనే పదం కానీ లేకపోతే ఆ కులాల వాళ్ళు కానీ ఉండరు. ఎందుకంటే ఆ మతంలోనే కులాలు లేవు. సో కులాలే లేనప్పుడు ఏ బేస్ మీద మేము ఇవ్వాలి, అలాంటిది ఇచ్చే ప్రసక్తి ఏమీ లేదని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇంకా మీ సొల్లంతా ఎవడు వింటాడు? ఇంకా ఎవరిని మీరు ఆశపెడదామని చూస్తున్నారు? అంటే వీళ్ళ బాధ అంతా ఏంటంటే రిజర్వేషన్ ఒకవేళ వీళ్ళు కోల్పోతున్నారని చెబితే ఎక్కడ క్రైస్తవ్యం వదిలేస్తారో. ఎందుకంటే ప్రలోభాల మీద నడిచే మతం ఇది. ఈ మతం ప్రలోభాలు కానీ పెట్టకపోతే ఒక్క క్షణంలో అంతరించుకుపోద్ది. వీళ్ళకి భయపెట్టో బామాలో ఆశ చూపించో, లేకపోతే అక్కడ అది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, మీకు పరలోకం వస్తుంది, లేకపోతే ఇక్కడ మీకు రిజర్వేషన్స్ వస్తాయని చెబితేనే ప్రతి ఆదివారం అందుకే పిలుస్తారు. ఈ ఆదివారం చెప్తారు కదా, అది నెక్స్ట్ శనివారం దాకా పనిచేస్తుంది, ఆశలు కానీ భయం కానీ. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కొత్తవి చెప్తారనమాట. భయం ఉందా లేదా అని చెక్ చేసుకుంటాడు ప్రతి పాస్టరు. కొంచెం తగ్గుతున్నట్టు ఉందనుకోండి, మళ్ళీ కొత్త భయాలు చూపిస్తాడు, కొత్త ఆశలు చూపిస్తాడు. ఆ భయాలకి ఆశకైతే ఎవడైతే లొంగడో వాడు క్రైస్తవం నుంచి బయటకు వచ్చేస్తాడు. వాడు ఎక్స్ క్రిస్టియన్ అవుతాడు, వీళ్ళకి మొగుడవుతాడు, వీళ్ళకి డాష్లో మేకు దించుతాడు. అలాంటి వాళ్ళు చాలామందికి మనకు తెలుసు. సో వీళ్ళు చేసేది అదే పని, అదే వీళ్ళు చేస్తుంటారు అనమాట. అటుపక్క భయం చూపించడం, ఇటుపక్క ప్రలోభ పెట్టడం. సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఇంకా ఎవడికి రా మీరు, ఎవడెక్కడ అంత బుర్ర లేనోడి కింద ఉంటున్నారు, గొర్రెల కింద వాళ్ళంతా ఉంటారు. కనుక వాళ్ళందరికీ ఇదంతా చెప్తున్నాడండి. కనుక క్లియర్గా ముందు ఇది క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం, మీకు రిజర్వేషన్ ఉండదు. మీరు ఎవరైతే హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మారారో మీకు ఎస్సీ రిజర్వేషన్ అనేది మీకు ఉండదు. మహా అయితే బీసీసీలోకి మీరు వస్తారు, ఇంకా ముందు వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఇలాంటి పాస్టర్ల కల్లిబుల్లి మాటలు విని మీరంతా కూడా మోసపోకండి అని స్ట్రైట్గా చెప్తున్నాను. మీకోసమే నేను ఇది చెప్తుంది. నమస్కారం అండి.